బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీలు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో 80% టార్గెట్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇస్తోంది ఎమ్మెల్యేలకి. సరే, సహజంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎట్లా జరుగుతుంది, ఏంటి ఏకగ్రీవాలు ఇవన్నీ మనకు తెలియంది కాదు. ఏంటి బీఆర్ఎస్ ఎట్లా అడ్రస్ చేయబోతోంది, ఈ అంశాన్ని ఎంతవరకు తీసుకెళ్తుంది, ఎంతవరకు ముందుకు తీసుకెళ్తుంది బీసీతో పాటు వర్గీకరణ అంశాన్ని? బీసీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా మోసం చేసింది అనేది మొత్తం బీసీ సంఘాలే చెప్తున్నాయి. మనం చెప్పాల్సింది ఈ రోజు నేను చెప్పడమో, బీజేపీ వాళ్ళు చెప్పడమో, లేకపోతే ఇంకెవరో చెప్పడం, మొత్తం బీసీ సంఘాలు తెలంగాణ వ్యాప్తంగా మీరు ఎవరైనా ఏ బీసీ సంఘం నాయకుడిని అడిగినా గానీ అందరు కూడా తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న దానికి ఒక పొలిటికల్ అఫిలియేషన్ ఇచ్చారు కదా ఇప్పుడు చరణ్ కౌశిక్ గారు, దానికి పొలిటికల్ శ్రీనివాస్ గౌడ్ గారు, రిషి గారు, ఆర్ కృష్ణయ్య గారు పోయి అదే బీజేపీలకు ముందే మాట్లాడుకొని రిజైన్ చేసినాకనే ఆయన పోయి సన్మానం చేసిన రేవంత్ రెడ్డి గారిని. ఆ రోజేమో ఆయన పార్టీ కలర్ కనిపించదు, ఓకేనా. అదే విధంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, ఆయన ఏ పార్టీలో లేడు, ఆయన పోయి సన్మానం చేసిండు. మిగతా చిరంజీవులు గారు ఈరోజు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఆయన ఏ పార్టీలో లేడు. అదేవిధంగా చాలా మంది బీసీ మేధావులందరూ కూడా అందరు వ్యతిరేకిస్తారు. మీరు చరణ్ గారు ఎవరికన్నా అడగండి, ఈ కుల సర్వే మీద బీసీలు తీవ్రమైనటువంటి ఆబ్జెక్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు రెండు అంశాలు కాంగ్రెస్ పార్టీకి తనలోపేనా? ఎలాగో బీఆర్ఎస్ పోసే ఆజ్యం అలాగూ పోస్తుంది, పొలిటికల్ గా ఏ పార్టీ అయినా చేసేదే. అంటే ఒకవైపు బీసీ సంఘాలు, ఒకవైపు బీజేపీ, ఒకవైపు బీఆర్ఎస్. డెఫినెట్ గా కదా, ఈ రోజు వాళ్ళు చేసినటువంటివి అన్ని హామీలు, ఇగో వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలు. ఏ గ్యారంటీ? రైతులకు రుణమాఫీ విషయంలో నిన్న మేము ఇక్కడ ధర్నా పెట్టినాం. ఆ ధర్నా పెడితే మొత్తం కూడా 15,000 రూపాయలు ఉన్నటువంటి రైతులకు కూడా రుణమాఫీ కాలేదు. మొత్తం లీస్టులు ఇచ్చారు ఒక్కొక్క విలేజ్ లో. చరణ్ గారు మీ న్యూస్ ఛానల్ వేదికగా ఎవరైనా వస్తే మొత్తం మీరు నవాపేట మండలంలో విలేజ్ చూపిస్తాం. మొత్తం 20-30% మినహాయింపు వాళ్ళు ఇచ్చినటువంటి రైతు డిక్లరేషన్ లో ఎక్కడ కూడా రుణమాఫీ జరగలేదు. రైతు బంధు, రైతు భరోసా అంటారు కదా, వాళ్ళు మోసం చేశారు. 15,000 అన్నారు. గతం నుండి అప్పుడు ఇచ్చేటటువంటి కేసీఆర్ గారు పెట్టిన పైసలు, అప్పుడు ప్రభుత్వం పెట్టిన ఎన్నికల తర్వాత ఒక విడత 5,000 రూపాయలు వేసారు. గతంలో వాళ్ళు వేస్తామన్నది 7,500, కానీ వేసింది 5,000. మొన్న వానకాలం ఎగ్గొట్టిండ్రు. ఈ రోజు మళ్ళీ వచ్చిన తర్వాత 6,000 అని చెప్పేసి అది కూడా తూతు మంత్రంగా వేస్తున్నారు. ఈ రోజు పేపర్లు వచ్చింది ఏంటంటే ఒక్క ఎకరకి 22,41,45,330 అంతమందికి ఇచ్చారు. ఇప్పుడు హరీష్ రావు 47 లక్షల మందికి ఇంకా ఏమైందని అడిగారు, అది మాట్లాడదాం. మొత్తం 70 లక్షల మంది రైతులు ఉన్నారు. 70 లక్షల పైచిలుకున్న రైతులు. వీళ్ళు ఏం చెప్పిర్రు? గతంలో కేసీఆర్ గారు లైన్ గా ఈ రోజు ఒక ఎకరాకి వేస్తే రేపు 2 ఎకరాలకు, తర్వాత 3 ఎకరాలకు, ఇట్లా కంటిన్యూ 1 వీక్ 10 days లో అయిపోయింది. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు 10,000 కోట్ల అప్పు మంజూరైంది డిసెంబర్ లో. 400 ఎకరాలు టీఎస్ఐఐసికి సంబంధించిన భూమిని తాకట్టు పెట్టి 10,000 కోట్లు రుణం తెస్తే మేము అనుకున్నాం రైతులకు చెల్లిస్తారు అనుకున్నాం. కానీ ఆ రుణం మొత్తం కూడా కాంట్రాక్టర్లకు చెల్లించారు. అందుకోసమే కదా ఈ రోజు 10 మంది ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకున్నారంటే అది మంత్రులకు వ్యతిరేకంగా. మంత్రులు ఏదైతే రేవంత్ రెడ్డి కంట్రోల్లో లేనటువంటి మంత్రులు ఏదైతే ఉన్నారో, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రేవంత్ రెడ్డి కంట్రోల్లో లేకుండా ఉన్నారా మంత్రులు? ఉన్నారు కదా, అందుకే కదా వాళ్ళ మీద. రేవంత్ రెడ్డి కంట్రోల్లో లేకుండా రేవంత్ రెడ్డి కంట్రోల్లో బట్టి గారు లేరు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు లేరు. వాళ్ళు ఈ రోజు 30% మినిస్టర్ ఒకరు, 10% మినిస్టర్ ఒకరు. అంటే వాళ్ళిద్దరిని 30% 10% అంటే 30% మొత్తం కూడా ఆయన ఎవరైతే పొంగులేటి గారు ఉన్నారో మొత్తం అన్నిట్లలో 30% వాటా తీసుకుంటుండు. అదే విధంగా ఈయన బట్టి గారు అయితే ఓపెన్ సీక్రెట్. మీరు ఎవరికన్నా అడగండి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో కాదు మీరు డిప్యూటీ సీఎం మీద ఎలిగేషన్స్ చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు ఏమన్నా లీగల్ గా అప్రోచ్ అయితే మీరు రెడీగా ఉన్నారా? మేము దీనికి కట్టుబడి ఉన్నా. ఎందుకంటే మొన్ననే ఒక టీచర్ రిటైర్మెంట్ ఫంక్షన్ కి నేను పోతే అక్కడ ఇంకొక గతంలో రిటైర్ అయినటువంటి టీచర్ చెప్తుండు, నేను 8% చెల్లించి నా బిల్లు ఏదైతే జీపీఎఫ్ అమౌంట్ ఉందో 8% చెల్లించి తెచ్చుకున్నాడు. అది కూడా డైరెక్ట్ గా నేను చెప్తున్నా కదా, బట్టి గారి ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ అయ్యి డైరెక్ట్ గా మొత్తం మీద ఈ మంత్రుల వ్యవహారంలో అసంతృప్తులుగా